పెద్ద మనిషి అయ్యే వయస్సుకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ఏమైనా సంబంధం ఉందా? పెద్ద మనిషి అయ్యే వయసు ఒక 20-30 సంవత్సరాల క్రితము 12 నుంచి 14 సంవత్సరాల మధ్యలో అందరూ పెద్ద మనిషి అయ్యేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు, జెన్జీ పిల్లలందరూ 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలకే పెద్ద మనిషి అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మినార్కీ అండ్ ఇన్ఫర్టిలిటీ రిలేషన్ ఏంటి అంటే, ఆడవాళ్ళ శరీరంలో అండం రిలీజ్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. దాన్నే మనము మెచ్యూర్ అవ్వడం అంటాము, పెద్ద మనిషి అవ్వడం అంటాము, మినార్క్ అటైన్ అయింది అని చెప్తూ ఉంటాము. సో ఇక్కడ నుంచి శరీరంలో ఉన్న అండాలు ప్రతి నెల అండాశయంలోంచి బయటకు వచ్చి ఆ నెంబరు రోజు రోజుకి, నెల నెల, సంవత్సరము తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో ఈ ఏజ్ ముందుకు జరగడం వలన వాళ్ళ శరీరంలో అండాలు తొందరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్క ఫ్యాక్టరే కాకుండా శారీరక శ్రమ లేకుండా పోతుంది, మనము తీసుకునే ఆహార పద్ధతులు ఇవన్నీ కలిపి అండాశయాల్లో ఉన్న అండాల సంఖ్యని తొందరగా తగ్గిపోయేటట్లు చేస్తూ ఉంది. సో ఇలా తొందరగా తగ్గిపోవడం వలన ఏమవుతుంది అంటే, పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అయితే తొందరగా ఎండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా ఇవాళ రేపు పిల్లలందరూ చదువులు, కెరీర్ సెటిల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 30 to 35 ఇయర్స్ వరకు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. అంటే ముందే పెద్ద మనిషి అవుతున్నారు, మ్యారేజ్ ఏజ్ని డిలే చేస్తున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలని తక్కువ చేస్తుంది. సో కంపల్సరీ ఇక్కడ మనకి కెరీర్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఈ 3 విషయాలని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.